డైలీ వాకింగ్ వస్తారు అయితే మీరు? కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందేనా వాకింగ్? కంపల్సరీ వాకింగ్ చేయాలి మేము ఎట్టి పరిస్థితుల్లో. అంటే డాక్టర్స్ చెప్పిరా మీ అంత చెప్పకుండా మా అంతటా మేము వస్తాము, చేస్తాము, కూర్చుంటాము, కాసేపు హాయిగా మాట్లాడుకుంటాం, వెళ్తాం అంతే. ఇక ఓకే, అన్ని ముచ్చట్లు ఇన్నే వస్తాయి ఇప్పుడు? వస్తాయి, అన్ని ముచ్చట్లు వస్తాయి, రాజకీయం వస్తుంది, అన్ని వస్తాయి. అన్నీ వస్తాయా? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా మేడం, మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనుకున్నాం, కేసీఆర్ పోగొట్టినాం, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏమన్నా మారిందా? మారినట్టు కనిపిస్తుంది. మారిందంటే ఇంకా వచ్చి 4 నెలలే అయింది కదా, అప్పుడే మారిందా అని అంటే ఇప్పుడు మన ఏర్పడితేనే మన సంసారం ఏడాది దానిక కోలుకోలేము. 4 నెలలకే మారిందా అంటే ఎట్లా తెస్తుంది మనకు? రైతు బంధు పడలేదని చాలా మంది అంటారు. 5 ఎకరాల లోపున్నోళ్ళకి పడ్డది చాలు. ఈ లక్షలు తీసుకున్నాడు అవసరమా? ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, పబ్లిక్ 6 గ్యారెంటీలు చూసి ఓటేయలేదు, కానీ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. సో పబ్లిక్ కూడా అదే అడుగుతారు కదా, అరే 100 రోజులలో చెప్పినావు కదా, ఎందుకు ఇంక ఇస్తలేవు అంటారు కదా, అక్కడ ఇబ్బంది పడతలేరా పబ్లిక్? ఇక ఇబ్బంది పడేటోళ్ళు పడతారు, పడనోళ్ళు పడతలేరు. ఇక అది ఎవరిష్టం వాళ్ళు, అంతే. ఇక ఓకే, సో మహిళల కోసం ఉచిత బస్సు తీసుకొని వచ్చిండు, అవసరమేనా మేడం ఉచిత బస్సు? ఉచిత బస్సు ఎక్కలేదు, మేము చూడలేదు, మాకు తెలియదు కూడా దాని గురించి. ఉచిత బస్సులు ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా ఏదైనా విద్య, వైద్యము ఇవన్నీ ఇవ్వచ్చు కదా, అవి అదెందుకు ఇవ్వాలా? జనాలు అందరూ ఎక్కి అటు పోను ఇటు పోను తిరగని టైం పాస్ చేస్తాను. అదే ఈయన విద్య, వైద్యము అవన్నీ ఇచ్చిండు అనుకో, ఇస్తే అందరికీ ఉపయోగపడతాయి కదా. ఇక బస్సులు ఎక్కి ఇవి ఇవ్వను, రైతు బంధు ఆయన ఇచ్చిండు, ఈయన ఇచ్చింది ఏమున్నది, ఆయన ఇచ్చింది ఏమున్నది. మన ప్రజల సొమ్మే వాళ్ళు ఇస్తాను, వాళ్ళ ఏమన్నా ఖజానా నుంచి ఇస్తాను వాళ్ళు, ఏమన్నా మన సొమ్ము మనకే ఇస్తాను కదా వాళ్ళు, వాళ్ళ జేబులలో నుంచి ఇస్తాను ఏమన్నా. మన దగ్గర పన్నుల రూపంగా అటు ఇటు అన్ని తీసుకుంటాను, ఇస్తాను. ఈ జనాలు ఏమనుకుంటాను, అయ్యో రేవంత్ రెడ్డి వస్తే బాగా చేస్తాడు అది ఇది అని అనుకున్నారు. ఏం చేసిండు? అన్ని హామీలు 5 ఇచ్చిండా? ఏమన్నా చేసిండా? ఏం చేసిండు? ఒక బస్సు ఇచ్చిండు, కరెంట్ 200 యూనిట్లు ఇవ్వగానే సరిపోయిందా? ఇంకెన్ని లేవు? ఈ విద్య ఇస్తే విద్యావంతులు అయితే మార్పు వస్తుంది. అదే మోడీ ఉన్నాడు, మోడీ ఎన్ని చేస్తాడు? ఆయనకి భార్య ఉన్నదా, పిల్లలు ఉన్నదా? దేశం కోసం పోరాడుతాడు. ఆయన చేసిండంటే ఆయన పోరాటంలో ఒక నీతి నియమం ఉన్నది. రేవంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళని తిట్టుకోను వీళ్ళని తిట్టుకోను. కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఏం చేసిండు? వాళ్ళ కుటుంబం పరిపాలన అయింది. ఈయన వచ్చి చేసింది ఏం లేదు. మోడీ ఏం చేసిండు? మోడీ ప్రజలకు అందరికీ అన్నీ చేస్తాడు, విద్య కానీ ఏది కానీ అన్ని హామీలు ఇచ్చి అన్నీ చేస్తానంటాను. ఆయన గెలిపించి ఆయనను ఉన్నా కానీ ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అని మా ఉద్దేశం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, ఎవరు ఉండాలి? మోదీనే ఉండాలా, మార్పు రావాల్సిన అవసరం ఉందా మేడం? మోడీనే ఉండాల్సిందేనా? రీజన్ ఏంది, మీ ఒపీనియన్ ఏంది మోదీ పరిపాలన పైన? అంటే మాకు అన్ని సౌకర్యాలు అన్నీ మంచిగా ఉన్నాయి కనుక మోడీని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అని చెప్తుంటే రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా మేము ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతామని అంటా ఉన్నాం. అట్లేం లేదు, అట్లా చేస్తే ఇక మన అంత అరాచకాలు అన్నీ అవే ఇదైతే. అదే హిందుత్వం వచ్చి మోడీ వచ్చిండు అనుకో, శాంతియుతంగా మంచిగా పరిపాలన జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మతపరమైన విమర్శలు, కొట్లాటలు ఇవే ఉంటాయి. అదే బీజేపీ అంటేనే హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతుంది. లేదు, అట్లేం లేదు. అది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అన్నాడు మోడీ. మీరు వేరు మనం వేరు అని అనలేదు కదా. జై 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 హిందూ అని అన్నాడు, అందరూ ఒకటే అన్నాడు. మోడీ ఏమన్నా ఆయన సొంత పరిపాలన, ఆయన ఏమన్నా భార్యలు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు? ఆయన దేశం కోసం పోరాడుతాడు. ఆయనని ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది, పిల్లలకు కానీ యూత్కి కానీ అందరికీ వైద్య విద్య అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఓట్లకి నోట్లు వేస్తే ఏమి ఇదవుతాయి చెప్పు? అదే ఆయనది అవన్నీ ఏం తీసుకోకుండా ఎవరు మంచిగా పరిపాలన చేస్తారు, ఎవరికి వేయాలని ఆలోచించి వేస్తే మా అభిప్రాయం అయితే మోడీకి వేయాలని. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కదా, తెలుసు? లిక్కర్ స్కామ్ ఒక్కతే ఏం చేయలేదు. ఆమెను ఒక లేడీని పట్టుకొని అవి చేసింది ఇవి చేసింది అని అంటారు. ఆమె ఒక్కతే, వీళ్ళందరూ ఏం కుంభకోణాలు చేయలేదా? అందరు చేసిండ్రు. ఆమెను ఒక్కదాని లిక్కర్ కేసులో అదేగిన ఆమె వాళ్ళ కేసీఆర్ పరిపాలన ఇంకో బయటకు వచ్చేదా? రాకపోయేది. రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ లోపల పడిద్దురా. అదే ఈమె ఇప్పుడు పరిపాలన లేదు కాబట్టి ఈమెను లిక్కర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, స్కామ్లు ఉన్నాయి, ఎవరు దేంట్లో లేరు. అన్నిట్లో కవితకు సపోర్ట్ చేస్తురా మీరు? నేను కవితకు సపోర్ట్ కాదు, ఒక లేడీని స్కామ్ అవన్నీ అనడం ఎందుకు? అందరూ ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు. మోడీ పార్టీలో అదంతా ఏం లేదు, న్యాయం నీతి నిజాయితీ ఉన్నది. చేసింది కరెక్టేనా అంటారు. ఇప్పుడు మీకేమన్నా కవిత జైలు పోతే బాధ అనిపించింది ఏమన్నా?
ఆమె స్కామ్ చేసింది కాబట్టి ఇంతో ఇంత జైలు పోయింది. అంతేగాని మాకు బాధ అదే చేయొచ్చు, చేస్తేనే పోయింది. చేయని వాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ లో ఉన్నారా లేరా? అది దీంట్లో లేరా? వాళ్ళు వీళ్ళు అన్నారు. అరే వాళ్ళు నేను అన్నా కరెక్ట్ అని. కరెక్ట్ మీరు ఒక మహిళగా సపోర్ట్ కాదు మేడం, మీరు కాదు ఒక మహిళగా మీరు సపోర్ట్ చేయాలి కవితకు. సపోర్ట్ ఎందుకు చేస్తాం? చేసింది తప్పు అందరు చేస్తారు, ఎక్కువ తక్కువ అంతే. ఇక అట్లా చేయాలంటే అందరు జైల్లోనే ఉంటారు. ఎవరు చేయకుండా ఏం చేయకుండా ఎవరు ఇప్పుడు ఆమె తప్పు చేయలేదంట, కడిగిన ముత్యం లాగా బయటకు చేసింది కాబట్టి పోయింది. తప్పు చేసిన వాళ్ళు ఏదో ఓ రోజు అనుభవించే తప్పదు కదా. పోయింది, తప్పు చేసింది కాబట్టి పోయింది. ఇక మనం తప్పు చేస్తే కంపల్సరీ ఎవరైనా పోతారు అట్లా. సరే ఇప్పుడు సెంట్రల్ లో మోదీ ఉండాల్సిందేనా మేడం? మీరు ఏం మాట్లాడతలేరు? కేసీఆర్ మేడం లేదు, అట్లేం లేదు, కేసీఆర్ ఏం లేదు. సరే ఓకే, మార్పు సెంట్రల్లో మార్పు అవసరం ఉండాలి. మోడీ వస్తే మార్పు జరుగుతుంది. మేము మార్పు కోరుకుంటున్నాం, అదే మాకు కావాలి. మోడీ రావాలనే కోరుకుంటాను. మరి ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ మహిళ పోటీ చేస్తుంది, కడియం సిఆర్ కూతురు. మరి ఒక సాటి మహిళగా ఆమెకు మీరు ఓటేయాలి కదా, వేస్తాం. మరి బీజేపీ అంటారు, మళ్ళీ కడియం కాంగ్రెస్. మేమైతే బీజేపీనే, బీజేపీ పక్కా బీజేపీ. తెలుసా మరి ఇప్పుడు ఆరు రమేష్ మీరు అడగలేదు మేడం బీజేపీ అన్న బీజేపీ అన్న మళ్ళీ మాట మార్చారు ఇప్పుడే కడియం. ఆమెకి ఎవరు వచ్చింది ఇప్పుడు? ఆరు రమేష్ గారినే మేము కోరుకుంటున్నాం అండి. ఈయన సుధీర్ కుమార్ తెలుసా? టీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరికన్నా మీకు తెలుసా? టీఆర్ఎస్ పార్టీ తెలుసు, కానీ మేమైతే సపోర్ట్ చేస్తారని కవితకు నేనైతే. ఎందుకంటే శిక్ష పడాల్సిందే, లేడీ అని కాదు, ఎవరైనా శిక్ష పడాల్సిందే. జాగృతి పేరుతోనే 400 కోట్లు జాగృతి పేరు చెప్పి లిక్కర్ స్కామ్, డెవలప్మెంట్ పేరుతోటి 400 కోట్లు. ఈ లిక్కర్ స్కామ్ లో 1000 కోట్లు. ఒక లేడీ చేయాల్సిన పనులేనా అవి? అంటే మహిళలు లిక్కర్ దందా చేసి తప్పేంది అంటారు, అట్లా కూడా అంటారు. రాక ఒక కాదు మేడం, అరే రాక ఒక మహిళ తెరపైకి వచ్చి లిక్కర్ కానీ నేనైతే శిక్ష మంచిగానే చేసిండ్రు వాళ్ళు, మంచిగా చేసిండ్రు. అవునంట కదా, మేము ఆడుకోలేదు బతుకమ్మ. కవిత వచ్చిన తర్వాత బతుకమ్మ వచ్చింది, అంతకుముందు మేము ఆడుకోలేదు. ఇంకా కవిత వచ్చినాక డీజేలు పెట్టి ఎగురుతాండ్రు. అంతకుముందు మంచిగా మేము సపట్లు కొట్టుకుంటూ ఆడేది. కవిత వచ్చినాకనే ఈ డీజేలు గీజేలు. అంతకుముందు మేము మంచిగా సాంప్రదాయంగా మేము సపట్లు కొట్టుకుంటూ ఆడేది. ఇప్పుడు కవిత లోపల పోయింది ఎట్లా? మరి డీజే ఎట్లా? 10 రూపాయలు కూడా కూరగాయలకు ఉన్నాయి కదా, 10 రూపీస్ కూడా మనం ఫోన్ పే కొడుతున్నాం. అది ఎవరు తీసుకొచ్చిండ్రు? డిజిటల్ మోదీ తీసుకొచ్చిండు. మరి అంతకుముందు మనకు ఉన్నదా ఇది? ట్రాన్స్లేషన్ ఉన్నదా? ఫోన్ పే ఉన్నది. ఫోన్లకి వెళ్ళి ఇట్లా కొడితే అట్లా డబ్బులు పోతున్నాయి. 10 రూపీస్ కూడా పోతుంది, ఆఖరి కూరగాయల దగ్గర కూడా పోతున్నది. రాహుల్ గాంధీ అయితే అంటుండు, రాహుల్ గాంధీ మళ్ళా పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది రాహుల్ గాంధీ వస్తే. 100 ఏళ్ళు పరిపాలించి ఏమున్నది? ఏం లేదు. పాత చింతకాయ పచ్చడి కొద్దిగా మంచిగా ఉంటుంది కదా. మేము కోరుకుంటలేము అది. మేమైతే మోదీ కావాలని కోరుకుంటున్నాం, మార్పు తీసుకొస్తాడు అని మోదీ. మరి ఇప్పటి బతుకమ్మ మీరే వాడతారా? మళ్ళీ డీజేస్ అప్పుడు ఉండదు, కవిత పోయింది కదా లోపలికి. మేమే ఆడుకుంటాం. ఆమెతో పుట్టలే బతుకమ్మ, అంత ముందు నుంచే ఉన్న అప్పటి నుండే ఉంది అది. ఆమెతో రాలేదు. ఆమెనే కవిత అంటే బతుకమ్మ అంటే కవిత. ఏం లేదు, ఇప్పటి నుంచి బతుకమ్మ ఉన్నది. మంచిగా సాంప్రదాయంగా ఆడుకుంటాం మేము. బతుకమ్మ వేర్చుకుంటాం, అవన్నీ ఉన్నాయి. అంతేగాని ఆమె చేసింది ఏం లేదు, ఆమె ఉన్నది ఏం లేదు. కవిత గారు ఇప్పుడు మీరు చాలా మంది కలుస్తూ ఉంటారు కదా, మోదీ ఉండాలి అంటారా, మార్పు రావాలి? మేము అందరు ఇప్పుడు మోడీనే సపోర్ట్ చేస్తున్నాం. మేము మొన్న వరకు వేసిరు, మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి వేసినాం. బీజేపీకే మేము ఇప్పుడు కాదండి, మేము 60 సంవత్సరాల నుంచి మా బావగారికి లేదు
ఏం లేదు. మా బావగారు 70 ఏళ్ళ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి ఫ్రెండ్ మా బావగారు ఆదిరెడ్డి గారు. ఆయన తర్వాత మీ ఆర్ఎస్ఎస్సి సంఘం నుంచి ఆయన 2 సంవత్సరాలు సెంట్రల్ జైలుకు పోయిండు మా బావగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబంలో అందరు బీజేపీనే. మా ఫ్రెండ్స్తోని రా అంటే బయటకు వచ్చినాం, కానీ వేసింది గెలిపించింది మేము బీజేపీనే. ఇప్పుడు కాదండి, మేము 70 ఏళ్ళ నుంచి మా మామగారు కానీ మా ఇంట్లోనే ఆర్ఎస్ఎస్సి సంఘం నుంచి శాఖ ములుగు, మాది ములుగు రాముల వారి గుడి. ఆ ప్లేస్ అంతా మా మామలు వాళ్ళే ఇచ్చినాం. ఆడ భజనలు కానీ పూజలు కానీ ఈ ఆర్ఎస్ఎస్సి వాళ్ళు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినా కానీ మా ఇంటికాడనే అందరూ ఉండి భోజనాలు చేసి భజనలు చేసి రాముల వారి భజనలు చేసి వెళ్తారు ఆర్ఎస్ఎస్సి కార్యకర్తలు అందరు. సో మీరైతే బీజేపీ వాళ్ళే అంతా. అందరూ మీరు బీజేపీ ఎందుకు అనుకుంటారు?